మనకు చేసినటువంటి ప్రియాతి ప్రియ వారందరికీ కూడా ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. చాలా చక్కని సమయము. ఈ సమయంలో దేవుని వర్తమాన ధ్యానం చేసుకుందాం. నీ రాజు దీనుడును గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి మీ దగ్గరికి వస్తున్నాడు. నీ రాజు ఎవరు? నీ రాజు గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి, అంటే దీనుడు సాత్వికుడు అనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. అదే మత్తయి శుభవార్తలో, మత్తయి సువార్తలు ఈరోజు మనకు వాక్య భాగ లేఖనంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందామండి. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేన్ వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళగానే అక్కడ ఉన్న గాడిద పిల్లయు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను, దానితోనున్న ఒక గాడిద పిల్లను మీరు కనబడును, వాటిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ప్రాణం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణ దేవా, నీ వందనాలు స్తోత్రాలు. నేటి దినాన ఎదుగుతున్న ప్రపంచమంతట్లో కూడుతున్న మా ప్రభా, నేటి దినాన మా ప్రభా ఈ ఉత్సవాన్ని, ఊరేగింపును, ఈ మహోత్సవాన్ని మా ప్రభా జయ ఉత్సాహాలతో తన ప్రభా జయగీతం పాడుతుండగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా అన్నాడు మా ప్రభా, రెండవసారి మా ప్రభా యెరూషలేముకి వెళ్ళినప్పుడు మా ప్రభా ఎంతో జయోత్సవాలతో తండ్రి స్వాగతం పలికారు. తండ్రి, ఎందుకనగా శుద్ధీకరణ చేయడానికి మందిరానికి మీరు వెళుతున్నారు. క్రయ విక్రయాలు ప్రభా తండ్రి ఏదైతున్నది ప్రభా తీసివేయడానికి, ఏదైతే బలహీనతలు తొలగించడానికి మా తండ్రి తిరిగి నాయన మీరు మందిరానికి వచ్చారు. అప్పుడు యెరూషలేముకి వచ్చినప్పుడు మా ప్రభా గాడిద పిల్ల మీద మీరు వచ్చి దీనత్వంగా కలిగి దీన మనసు కలిగి మా ప్రభా మీరు వచ్చారు. ఆ విధంగా తండ్రి మా ప్రభా మేము ఆహ్వానించే భాగ్యం ఇప్పుడు దయచేసి ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతిభను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తును వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలండి. సమయాల్లో గమనించినట్టయితే యెరూషలేమునకు తూర్పు దిశన ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గెత్సెమనే తోట, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రక్కన ఉన్నటువంటి ఆ తోటలు, అక్కడ ఉన్నటువంటి ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే బెత్సైదా ఎక్కడ నుంచి చేస్తున్నాడు? బెత్తిహేల్ అక్కడ ఉన్నటువంటి బెతనీ అనే గ్రామం దగ్గరకు వెళ్తాడు. బెతనీ ఎక్కడ ఉందంట? యెరూషలేము పక్కన ఆ గ్రామం దగ్గర ఉంది బెతనీ. ఈ బెతనియా కొంచెం తూర్పు దిశన దగ్గర ఉంది యెరూషలేముకు. అయితే ఆ బెతనియా ఆ గ్రామంకి వెళ్ళుకొని చెప్తున్నాడు. బెతనియా గ్రామంలో గాడిద పిల్ల కట్టబడి ఉంది. గాడిద పిల్లను విప్పుకరండి అన్నారు. దేవా, మరి ప్రభు ఎవరైనా ఏమన్నంటే అప్పుడు అన్నారు, ఎవరు ఏమన్నారు? ఇది ప్రభువు కావాలని చెప్పండి. ఎవరు కావాలి ఇప్పుడు? ప్రభు కావాలని చెప్పండి. ప్రభు కావాలని చెప్పండి. చూడండి, ఆయన పేరు చెప్తే ఎవరు కూడా కాదని అనట్లేదు, వీల్లేదు. అయితే గాడిద పిల్లను ఇప్పుకొని వస్తున్నారు. ఆ రోజు గాడిదలు దేనికి వినియోగించేది? బరువులు మోయటానికి గాడిదను వినియోగించేది. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ముందే తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఏం జరగబోతుందో ఆయనకు మొత్తం తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఎవరేమన్నారు? గాడిద పిల్లని తీసుకోరన్నారు. ఎవరేమన్నారు అని ముందు భవిష్యత్తు అంతా ఆయన తెలుసు కనుక, ఆ జరగబోయే సంగతి తెలుసు కనుక ఆయన మాట్లాడాడు. 3 మాటలు చెప్పాడు. ఆ గాడిద కట్టబడినటువంటి పిల్లని తీసుకురండి. రెండవది, దేవుడు తనకి ముందు తెలుసు. ఈ గాడిదను ఎందుకు వినియోగిస్తారంటే బరువులు మోయడానికి వినియోగించేవారు. బరువులు మోయడానికి ఇప్పుడు చెరువు కట్టలు, ఇప్పుడంటే అవన్నీ ట్రిప్పర్లు, లారీలు, మిషన్స్ అయినాయండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది కనుక ఈ జేసీపులు అవి ఉన్నాయి. అప్పుడు ఏం పెట్టిందంటే పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టాలన్నా, చెరువులు కట్టాలన్నా, కట్టలు ఏం వినియోగించేవారంటే ఏమి చేశారు? గాడులతో కట్టలు కట్టేవారు, గాడుతో మట్టి పోయించేవారు, గాడుతో బరువులు మోయించేవారు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రిపేర్డ్స్ వేరే దేశాల్లో గాడిదకు చాలా విలువిస్తూ ఉంటారు. దానికి చాలా మన దగ్గర ఈ పశువులకు, ఎద్దులకు, గుడ్డులకు, గేదెలకు ఎంత విలువిస్తామో వేరే దేశాలకు కూడా ఆ గాడిదలకంతా విలువిస్తూ ఉంటారు. చాలా విలువ కట్టిస్తారు. గాడిదంటే చాలా వాళ్ళకు ప్రేమ. అది ఇక్కడ గమనించినట్టయితే ఈ గాడిద పిల్లని ఇప్పుకొని రండి అన్నాడు. గాడిద పిల్లని ఇప్పుకొని రమ్మన్నాడు. చూద్దాం లూకా సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో 26:6లో గమనిస్తూ ఉంటాం. 26:6లో
యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు తీసుకొని ఆయన ఎదుగు వచ్చి ఆయన భోజనం కూర్చున్నప్పుడు, అంటే ఈ గ్రామము చాలాసార్లు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. బెతనియ గ్రామము ఇక్కడ కనబడుతుంది. బెతనియ గ్రామము లూకాసు వార్త 10:38 కనబడుతుంది. అక్కడ మరియా మార్తల అక్కడ ఉన్న ఆ స్థలం కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 11 మరి అలాగనే ఆ 18 కనబడుతూ ఉంటుంది. మరి లూకాసు వార్త 24 50 కనబడుతూ ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో చోట్ల ఈ గ్రామం కనబడుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా 12 కనబడుతుంది యోహాను సువార్తలో. బెతనియ గ్రామాన్ని ఎంచుకున్నాడు దేవుడు. బెతనియ గ్రామం పక్కన యెరూషలేం పక్కన ఉంది కనుక, ఈ బెతనియకి యెరూషలేం చాలా దగ్గరగా ఉంది కనుక, ఈ బెతనియకు నుండి యెరూషలేంకి వస్తున్నప్పుడు రాజుగా వస్తున్నాడని చెప్పేసి ఏం చేస్తారు, నీ రాజు ఎట్లా వస్తున్నాడట, దీనుడును సాత్వికుడును భారవాహికటువంటి జంతువు అనేటువంటి గాడిద పిల్ల మీద బయలుదేరి వస్తుందని సియోను వాసులకు చెప్తున్న మాట, సియోను వారితో చెప్తున్న మాట, యెరూషలేంకి వస్తున్నాగా మాట చెప్తున్నాడు. అందుకే మన జకర్యా గ్రంథంలో 9:9 కనబడుతూ ఉంటుంది. ఈరోజు మన రాజు ఎట్లా వస్తున్నట్టు, దీనుడును రెండవ మారు ఆ యెరూషలేంకి వస్తున్నాడు. యెరూషలేంకి ఎందుకు వస్తున్నాడంటే ఆ యెరూషలేమును శుద్ధీకరణ చేస్తున్నారు, మందిరాన్ని పరిశుద్ధపరచడానికి. మందిరం జరుగుతున్నాయి, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. క్రయ విక్రయాలు అంటే మార్పు చెందుతుంది. ఏంది, బిజినెస్ నడుస్తుంది. పావురాలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, రోగాలు మారుస్తున్నారు. అప్పుడు నా తండ్రిలు నువ్వు వ్యాపారటీలు చేస్తారా అనగా, మన దేవుని యొక్క మందిరము మన హృదయాన్ని ఏం చేస్తున్న ఈ రోజున వ్యాపారటీలుగా అనేక పద్ధతులుగా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వ్యాపారటీలుగా అనుకుంటున్నారు. హృదయాన్ని అనేక విషయాలకు అప్పయిపుతున్నారు. అలా కాకుండా ఆనాడు కూడా ఏం చేస్తారంటే భవ్యమైనటువంటి మందిరాన్ని ఆ యెరూషలేంకి వస్తున్నప్పుడు ఆ వ్యాపారం జరుగుతున్నవన్నీ రూకలను పారేసి, పావులను వదిలిపెట్టేసి, పశువులను వెళ్ళగొట్టేసి, నా తండ్రిలను వ్యాపారటీలుగా వేస్తారా అని చెప్పేసి అందరి కొరడ తీసుకొని అందరు కూడా పక్కకు దోసేశాడు. ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. కోపం వచ్చి అందరు బయటకు నెట్టేశాడు, నా తండ్రిలను వ్యాపారటీలుగా వేస్తారని చెప్పేసి. అందుకే ఇక్కడ ఒక వ్యాపారం, ఒక బిజినెస్, ఒక అనేక ఆతిథ్యమైనటువంటి ఆ కార్యకలాపాలు చేస్తుంటే ఊరుకోడు దేవుడు. అందుకే కోపం తెచ్చుకున్నాడు. అప్పుడు అది మందిరాన్ని శుద్ధి చేయడానికి వస్తున్న దినం అది. చూడండి, అదే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు చెప్తున్న నీ రాజు ఎలా వస్తున్నాడట. నీ రాజు జకర్యా గ్రంథం 9:9 నీ రాజు ఎలా వస్తున్నాడంటే, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. సియోను వాసులారా ఎంత సంతోషించాలి, బహుగా సంతోషించుడి. ఓ యెరూషలేము వాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రాజు వస్తున్నాడు, యేసు రాజుగా వస్తున్నాడు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లనికి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో ఇక్కడ గుర్రాలు లేకుండా, రథాలు లేకుండా, ఏ వాహనాలు లేకుండా చేసి తన రాజు దీనత్వం ఎందుకునగా, సాత్వికుడు ఎందుకు వస్తున్నాడనగా, ఆయన తగ్గించుకొని వినయ విధేయత కలిగి గాడిద పిల్ల మీద వస్తున్న సాత్వికమైనగా, జంతువు కూడా సాత్వికమైనటువంటిది, దాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ డోరేన్ రా రైట్. అయితే ఇక్కడ సాత్వికుడుగా వస్తున్నాడు. సాత్వికం, వినయ విధేయత అది చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఎక్కినప్పుడు ఏం చేశారు, అందరూ ఏం చేశారంటే రెల్లు ఇరిశారు, పట్టలు వరిశారు. అందరూ కూడా ఓసన్నా జయమే యేసు, అక్కడ దేవుడు నా దావీదు కుమారుడు జయమని ఏం చేశారు, ఊరేగింపు చేశారు. ఉత్సాహంతో పాడుతున్నారు, ఆనంద కేరింతలు ఇస్తూ ఉన్నారు. జయం అని చూడండి, ఆహ్వానించినప్పుడు జయం అన్నారు. రాజుగా ఆహ్వానించారు, రాజుగా ప్రకటించారు, రాజుగా ఆయనను అంగీకరించారు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, రాజుగా ఆహ్వానించబడ్డాడు. అయితే దేవుడికి ముందే తెలుసు. ఏం తెలుసు అంటే, మీరు వెళ్ళి ఆ బెతనియ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం దగ్గరలో ఊరు వెలుపల ఒక ఇల్లు ఉంటుంది. ఇంటికి ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఒక గాడిద ఉంది. గాడిద
పిల్ల ఉంది, వాటిని విడుచుకొని రండి. ఈరోజు మన జీవితాలని కట్లతో కట్టుబడినట్టు మన జీవితాలు ఎన్నో రకరకాల కట్లు ఉన్నాయి. మనకి ఏం కట్లు ఉన్నాయి? పేదరికమైన కట్టు, తాగుబోతు ఒక కట్టు, గుండాయిజం ఒక కట్టు, రకరకాల కట్లు ఇబ్బందుల్లో ప్రతి మనిషి ఇబ్బందుల్లో ఉండిపోయాడు. ఈ కట్లు ఇప్పడానికి ప్రభు యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. బంధకాల్లో ఉన్నారు. ఆయన మందిరంలో ఉన్నటువంటి బిజినెస్ నడుతున్నటువంటి ఆ గొర్రెల యొక్క ఇళ్ళ యొక్క అన్ని కట్టు దింపేసి అని బయటకు పంపించాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఎన్నో రకమైన బంధకాల్లో మనం ఉన్నాం, అనేక తంత్రాలతో మనం ఉన్నాం, అనేక ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ ఏం చేయడానికి వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు? వాటిని తునాతునుకలు పటాపంచాలు చేసేసి ఏం చేశాడు? ఆ కట్టులోంచి విడుదల కలుగజేశాడు. ఆ విడుదల కలుగజేశాడు. పేదరికం ఒక్కడు కట్టుకోవచ్చు, రోగం అనే ఒక కట్టుకోవచ్చు, రకరకాల ఎన్నో రకాల అవనిందలు, అవరోధనలు, ఇవన్నీ కూడా మనకి ఎన్నో ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఇటువంటి నుంచి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు రాజుగా మన దగ్గరికి వస్తున్నాడు. అందుకే శ్రీనివాసులారా, మీరు బహుగా సంతోషించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లనికి మీ వద్దకు వచ్చున్నాడు. చూద్దాము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వాక్యంలో, 46వ అధ్యాయము 10వ వాక్యంలో ఎందుకు వస్తున్నది చెబుతా. ఆయన ముందే తెలుసు ఏం జరగబోతుందో. నా ఆలోచన నెరవేర్చుకున్నదని ఏమిటంటే ముందే ఆయన ఆలోచన చేస్తాడు. ముందే తెలుసు ఆయనకి నా చిత్తం నెరవేర్చుకుని లోకానికి వస్తున్నాను. దేవుడికి బిఫోర్ ప్లాన్ దేవుడికి ఉంటుంది. ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా మనకు లోకానికి రాలేము. ప్రణాళిక లేకుండా మనల్ని లోకాన్ని మన ఉద్భవింప చేయలేడు దేవుడు. ప్రణాళిక లేకుండా మనల్ని ఉంచలేడు. ఐఆమ్ గాడ్స్ ప్లాన్. ఒక ప్రణాళికతోని మనల్ని నిర్మాణం చేసుకున్నాడు దేవుడు. ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల, నా పట్ల. ఈ ప్రణాళికను మనం నెరవేర్చగలగాలి. ప్రణాళికను ప్రకారమైన దేవుడు పంపించాడు మనల్ని. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. అది ఒక ప్రణాళిక ప్రకారంగానే అక్కడ అతడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసు అది అక్కడ నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు. ఇక్కడ నా చిత్తం నెరవేర్చడానికి, దేవుడి చిత్తం, తండ్రి చిత్తము నెరవేర్చడానికి లోకానికి పంపబడ్డాడు. చూడండి, అదే 42వ అధ్యాయం 9వ వాక్యంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట రాసింది ఉంది. ప్రాముఖ్యంగా మీకు విషయాలు చెప్తున్నాను, అనగా కొటేషన్ ఇస్తున్నాను. అమ్మా, మునుపటి సంగతులు సంభవించుండగా తెలియజేయుచున్నాను. ఇప్పుడు మునుపటి సంగతులు సంభవించినప్పుడు కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. జరిగిన సంగతులు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపరచడానికి లోకానికి వచ్చాడు. జరగబోయేది ఏందో ప్రత్యక్షంగా కనపరుస్తున్నాడు. ఈ రాజు ఎక్కడికి వస్తున్నాడు? రెండవసారి యెరూషలేముకు వెళుతున్నాడు. యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఏం చెప్తున్నారు? రాజు అని తన్ని ఆహ్వానిస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి బాలుడుగా, మానశరీరధారిగా వచ్చి మానవాళ్ళకు విడుదల కావాలని ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోకం ఏం చేసింది? తన్ని సిలువ కొట్టింది. విధేయత చూపించలేదు. అవిధేయతతోని లోకం సిలువకు నెట్టింది. సిలువకు నెట్టినప్పుడు మరి రెండవ రాకలి ప్రభు రాజుగా వస్తున్నాడు. ఇప్పుడు స్టిక్ తీసుకొని వస్తాడు. ఇక తీర్పులోనికి వెళ్ళవలసిందిగా. సమయం లేదు, టైం లేదు, ఇంకా తడువు లేదు, ఆలస్యం లేదు. ఆలోచించేంత ఇంకా సమయం మనకి ఇంకా లేదు. ఇది అనుకూల సమయము, రక్షణ దినం నేడే. ఈరోజు అనుండగానే మనం ఆయన వైపు తిరగడం చాలా ప్రాముఖ్యత అండి. అందుకే ప్రభు త్వరగా వస్తున్నాడు. రెండవ రాకడ ఎలా ఆ యెరూషలేముకి వెళుతున్నాడు, అలాగే మళ్ళీ ప్రభు మళ్ళీ వస్తున్నాడు. ఎందుకంటే మన కోటలోనికి తీసుకెళ్తాడు. మళ్ళీ తన కోటలోనికి తీసుకెళ్తాడు. నా కోటలోనికి మళ్ళీ రెండంతలు మిమ్మల్ని దీవించబోతున్నాడు. 12వ అధ్యాయం వరకు కూడా వచ్చిన వరకు చదువుతుంటే మళ్ళీ రండి కోటలో ప్రవేశించుతారంట. కోటలోనికి ప్రవేశిస్తాం. మళ్ళీ మన కోట, ఆ కోటలోకి వెళ్తాం. మళ్ళీ మన సియోనికి వెళ్తాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన సియోనికి వెళ్తాం. ఎలా వెళ్తామట? నిత్య కళ్యాణ పచ్చతోరణం మన క్రైస్తవ జీవితం అండి. ఇవన్నీ సంభవించిన తర్వాత మళ్ళీ మన కోటలకు వెళుతామని, రెండంతలు దీవించబడతారని అక్కడ బైబిల్ గ్రంథంలో, అది జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం అంటాడు. మరి మళ్ళీ రండి, రెండంతలు మీకు దీవెనిస్తారంటాడు. రెండంతలు మీరు దీవించబడుతున్నా అంటాడు. అందుకే రెండవ రాకడ ప్రభు త్వరగా వస్తున్నాడండి. ఆలస్యం చేయవాడు కాదు. అవి బిఫోర్ ఆ ప్లాన్తో చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. మన జరిగిన కాలం గురించి చెప్తూ జరిగిన విషయాలను కూడా ముందు ప్రత్యక్షంగా కనపరిచినట్టు చేశాడు. చదువు. ఎక్కడున్నారు ఇప్పుడు? బంధకాలం పడి ఉన్నారు. ఇక్కడ బంధకాలు, ఈ గాడిద పిల్ల ఎక్కడున్నది ఇప్పుడు?
బంధకాల్లో పడి ఉంది. గాడిద పిల్ల ఎక్కడ ఉంది ఇప్పుడు? బంధకాల్లో ఉంది. సో మనకు కూడా ఎన్నో కట్లలో, కుళ్ళ కట్లు, గ్రామ కట్లు, దేశ కట్లు, ఎన్నో కట్లలో మనం ఇప్పుడు, అవునా కదా? ఈ కట్లను చిడిపించేవారు ఎవరు? నీ రాజు ఏమవుతుండే ఇప్పుడు? దీనుడును, సాత్వికుడును, దీన మనసు గలవాడును. మళ్ళీ గాడిద పిల్ల మీద వచ్చి, గాడిద పిల్ల మేము నా దగ్గరికి వస్తుందని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు వారికంటే? విజయం ఇస్తూ ఉంటాడు, విడుదల ఇస్తూ ఉంటాడు, విమోచనగా ఇస్తూ ఉంటాడు, వారికి ఒక కోటగా ఉంటాడు, వారికి ఒక ఆశ్రయదుర్గం ఉంటాడు, వారిని క్షేమ పరిస్థితులు కలుగా ఇస్తూ ఉంటాడు. మంచి స్థలాన్ని నడిపించడానికి ఆయన రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. రెండవ రాకడలో మనం ఉన్నాం కూడా ఇప్పటికి కూడా. గమనించినట్టయితే చూడండి, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యంలో భవిష్యత్తు ఏం జరగబోతుంది ఆ విషయాలు ప్రత్యక్షంగా కనపరుస్తాడు, చెప్తా ఉన్నాడు. గమనిద్దాం. 2వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములు బయలుపరచగల దేవుడొకడు పరలోకం ఏంటి? ప్రతిదీ కూడా రహస్యమైనది బయలుపరచడానికి, ఈ దర్శనాన్ని, కలభావాలు చెప్పడానికి దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుడు భవిష్యత్తు చెప్తూ ఉంటాడు. దేవుడు పరిస్థితులు మార్చగల దేవుడు, తేటగా చెప్పేవాడు. అందుకే ఇక్కడ ఆ కలభావం చెప్పడానికి కూడా ఆ దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. అదో భక్తుని పేరు దానియేలు గారు కూడా. చదమ్మా. అంత దినములందు జరగబోదానని, కలగబోదానని ఆయన రాజు నెబుకద్నెజరుకు తెలియజేశారు. రాజు నెబుకద్నెజరు కలభావం చెప్పడానికి, ఈ కలభావం చెప్పడానికి ఎవరికి లేదు. కానీ ఎవరున్నారు? చాలామందిని పిలిపించారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు ఎవరు పిలిపించాడు? సొంపోనియా, వీణ వాయిద్యాలు లేక జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళందరి అనేకులను పిలువనిపించాడు. కానీ ఎవరికి చెప్పడానికి లేదు. ఆ ఉన్న భావం చెప్పడానికి రాలేదు. ఎవరు వచ్చారు ఇప్పుడు? కల్దీయ దేశంలో ఉన్నటువంటి దానియేలు గారు, ఇశ్రాయేల్ నుంచి, యూదుల నుంచి వచ్చినటువంటి దానియేలు గారు, కల్దీయ దేశంలో ఉన్నటువంటి దాసత్వంలో వీళ్ళు, కట్టబడ్డ వీళ్ళు, ఇబ్బందులు ఉన్న వీళ్ళు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు ఎక్కడున్నారు? వీళ్ళు ఒక బంధకాల్లో ఉన్నారు. కానీ ఇది చెప్పడానికి ఎవరికి వీలు పడుతుంది? దానియేలుకు మాత్రమే ఈ దివ్య దర్శనం ఉంది, ఆ కృపవరం ఉంది. ఆ జరగబోయే విషయాలు చెప్పడానికి ఆ కృపవరం వరకు దానియేలు గారికి ఉంది. ఏం చెప్తున్నాడు దానియేలు గారు? చదమ్మా. పడక మీద పడుండగా తమ కలలో కన్నటువంటి స్వప్నం ద్వారా ఏమనగా, రాజా, ప్రస్తుతం ఉన్న కాలము గడిచే పిమ్మట ఏమి జరుగును అని ఏమంటున్నాడు? ఆలోచిస్తున్నావు, నీ కళ భావన చెప్పనా అంటున్నాడు రాజుతో. ఏం భావన ఉంది ఇప్పుడు? కళ ఏం పడ్డదంటే ఇప్పుడు ప్రస్తుత కాలం ఏం జరగబోతుంది అనేది ఆలోచిస్తున్నావు. రెండవ విషయానికి వస్తే, ఉండగా మర్మములు బయలుపరచువాడు జరగబోదానని ఎవరికి తెలియజేస్తున్నారు? నీకు కలగబెట్టి జరగబోతుంది, నీకు దేవుడు బయలుపరిచాడు రాజా అని తన కలభావానంతా కూడా దానియేలు గారు చెప్తున్నారు. అంటే భవిష్యత్ ఏం జరగబోతుంది అంటే దేవుడికి మొత్తం తెలుసు. ఇప్పుడు మన పరిస్థితులు చూసి మనం అనుకోవచ్చు, ఈ పరిస్థితులు చూసి మనం అనుకోవచ్చు బాగా నడుస్తుంది, బాగా నడిపించుకుంటాం అనుకోవచ్చు. కానీ భవిష్యత్తు ఏమైపోతుందో దేవుడికి తెలుసు. భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఎవరితో బయలుపరచబోతుంది? ఇప్పుడు దానియేలు గారితో మరి మాట్లాడుతుంది. ఇక్కడ రాజుతో మాట్లాడుతున్నారు దానియేలు గారు. ఈ దానియేలు గారు ఆ భావం అంతా చెప్పాడు. నీ రాజ్యం ఊలిపోద్ది, పతనం అయిపోద్ది అని చెప్తున్నాడు. చదవం ఇప్పుడు. విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడిను, భావమును తెలియజేయ నిమిత్తము, ఆలోచనలను తెలుసుకునే నిమిత్తము బయలుపరచబడిను. రాజా, బ్రహ్మాండమగు ఏం కనబడింది? ఇప్పుడు ప్రతిమ కనబడిను. అది ప్రతిమకి ఎలా లేసారు చూస్తుంటే, కాళ్ళు ఒక పద్ధతి, చేతులు ఒక పద్ధతి, శరీరం ఒక పద్ధతిలో ఆ రకరకాల లోపాలతోని కట్టబడినటువంటి నిలబెట్టినటువంటి ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ ఏమైపోయిందంటే కొన్నిసార్లు అది కూలిపోయింది. అంటే ఈ రాజ్యము కూలిపోతాయి. ఈయన కలబడింది అలాగా రాజుకి. ఈ రాజు కలబడింది. ఇదేంటో భావం ఏమైందని చెప్పి ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు, ఎవరు చెప్తలేరు.
చాలామందిని పురోహితులను, పండితులను, వేదాంతులను, వేదాలు చదివి వాళ్ళందరినీ వల్లించేవారు చెప్పారు, పిలిచారు, కానీ వారి వల్ల కాలేదు. ఎవరు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా యూదుల నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరు డానియేలు. ఈయన కలభావం చెప్పగలడు, ఈయన తత్వజ్ఞానం గలవాడు, దేవుని యొక్క శక్తి కలిగిన వాడు. ఇతడు ఉన్నాడని చెప్పేసి ఇతను పిలుచుకొచ్చినప్పుడు దానియేలు గారు వివరణంగా ఇచ్చాడు అదంతా కూడా. అప్పుడు రాజా, నీ దేశం కూలిపోతుంది, నీ అధికారం కూలిపోతుంది. నువ్వు దేవుని త్రోసినప్పుడు ఏం కనబడింది, నువ్వు జోకినప్పుడు ఏం కనబడింది, ఇది తక్కువైపోయినావు. ఒక దిక్కున వెయిట్ పెట్టాడు, ఒక దిక్కున పదార్థం పెట్టారు. పదార్థము మీదకి వెళ్ళిపోయింది, ఏదైతే కొలమానం ఉందో కిందికి పోయింది. అంటే దేవుని దగ్గర ఏమైపోయావు, నువ్వు తేలిక అయిపోయావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జరగబోయే విషయాలను కూడా దానియేలు గారు వివరణంగా ఆయనకు తెలియజేశాడు. చూడండి, మత్తయి సువార్త 24:36 కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 24:36 అయితే ఆ దినము గురించి ఎవరు ఎరుగుతారు, దేవుడికి తండ్రికి తెలుసు, ఆయనకి ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కోడి కూసినప్పుడు వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, ఇంకో కొంచెంసేపటికి వస్తాడు, గంట సేపటికి వస్తాడు. తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆయన రాకడ బహు సమీపమైంది, దేవుడు రాకడ బహు దగ్గర పడుతుంది. అందుకే భవిష్యత్తు అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ముందుకు బిఫోర్ ప్లాన్ ఆయన తెలుసు ఏం జరగబోతుంది. గత కాలం ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలం ఏంటిది, భవిష్యత్తు ఏంటి, ఏమంట ప్రస్తుత కాలం, జరిగిన కాలం, జరగబోయేది, వర్తమాన భూత భవిష్యత్ కాలం. ఇదంతా కూడా ఆయన దగ్గర ఉంది. మనం అనుకోవచ్చు ఇదిలా జరిగిందా, ఏం జరిగినా ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో. అందుకే దేవుడికి సమస్తం తెలుసు. అపోస్తల కార్యం 3:18 కూడా ఒక మాట రాసి ఉంది. 3:18 చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, నికోదేముతో మాట్లాడుతున్న మాట చదమ్మా. 3:18 అయితే దేవుడు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ఎవరు చెప్పారు, యెషయా గారితో చాలా సుదీర్ఘంగా చెప్పాడు. యెషయా గారు ఏమన్నారు, ఆయన జన్మం గురించి చెప్పిన వ్యక్తి మరణం గురించి కూడా తెలియజేసి ప్రవక్తలందరూ మీకా కానీ ఎవరు జెజ్కేల్ గారు కానీ అన్ని ప్రవక్తలు ప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తుకు ఇలా జరుగుతుందయ్యా, ఆయన మనకు రాజుగా వస్తాడయ్యా, దేవుడుగా వస్తాడు, రక్షకుడు వస్తాడని చెప్తే ప్రజలు ఎవరు నమ్మలేరు. చివరికి తనే స్వయంభవుడుగా మానశరీరధారిగా మానవ మనుగడ కొరకు లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, కోటకు ప్రవేశిస్తూ ఉన్నాడు. రెండవ మారు యెరూషలేము కోటకు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోటలు ప్రవేశిస్తాడని చెప్పేసి ఏం చేస్తున్నాడు, రాజుగా వస్తుందని చెప్పి రాజును ఎంతో తిలికించి ఆడంబరంగా అతన్ని గౌరవించి కేకలేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు. చూడండి, రెండవ రాకడ ప్రభు కూడా మళ్ళీ రాబోతున్నాడు. మన మధ్యలోకి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడు, తన కోటను మళ్ళీ చేర్చుకుంటాడు. చూడండి, అందుకే అక్కడ గమనిస్తే ప్రవక్త అయినట్టు యెషయా గారు చెప్పారు, ఆయన జన్మ గురించి చెప్పాడు, ఆయన మరణం గురించి చెప్పాడు, ఆయన పునరుద్ధారం గురించి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు, యెషయా గ్రంథం 53 అంతా కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 53 అంతా కూడా అర్థమవుతుంది. యేసుప్రభు ఎందుకు లేకొనికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరుగు లేచాడు, ఎందుకు మళ్ళీ రానయ్యున్నాడు, అంతా కూడా భక్తులైనటువంటి ప్రవక్తలు, ఇలాంటి ప్రవక్తలు ఎందరో మహామహనీయులు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథాలు చాలా ఉన్నాయి. అందుకే అపోస్తల కార్యం 15:18 కూడా 15:18 అపోస్తల కార్యం 15:18 ఇలా రాసింది ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి ఏమన్నారు ఇప్పుడు అపోస్తల కార్యంలో 15:18 ఏమన్నాడు, 15:18 ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే గమనిద్దాం. 18 ఏమన్నాడు, కాబట్టి అమ్మ 19 చదువుతున్న బిడ్డ, 15 చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, పాడైన దాని వాటి తిరిగి కట్టి దానిని నిలువబెట్టేది, దానిని
అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దాకా. ఇప్పుడు మళ్ళీ 18 ఏమంటే 19 ఇక్కడ చూస్తే కాబట్టి అన్ని జనులు కానీ ఇక్కడ చెప్తున్నాడు. అయితే 15 నుంచి 18 వరకు ఏమున్నదంటే దావీదు పడిపోయిన గుడారము తిరిగి నేను కట్టేదాను. దావీదు గుడారం తిరిగి కట్టేదాను. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క మళ్ళీ సింహాసనాన్ని ఇవ్వడానికి, మళ్ళీ తిరిగి కట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు స్వతంత్రంగా చెప్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందెరిగానో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. స్వారూప్యం అనగా క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా క్రీస్తు వలె అయ్యేవారు కావాలని తన ఉద్దేశం. విధేయత, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ప్రేమ, ఇవైతే ఫలాలు ఉన్నాయో అలాగనే దేవునికి ఉన్న గుణగణాలన్నీ కూడా మనకు ఉండాలని తనకు ఒక ఆలోచన విధానంతో తన కుమారుని పంపించాడు. ముందుగా తను ఎరిగే లోకాన్ని పంపించాడు. గుర్తెరిగి అనగా జరగబోయే భవిష్యత్తు ఏముందో అది చెప్తున్నాడు. అందుకే భవిష్యత్తు ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఏమైపోతుంది అని తను మనకు ముగ్గురుతుగానే తన కుమారుని పంపించాడు. కుమారుని పంపిస్తే ఏం చేశారు? ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏం చెప్పాడంటే, ఒక ఆయన ఒక తోట వేసి, ద్రాక్ష తోట వేసి తన దేశంతరం పోయిన ఉపమానం చెప్పాడు. దేశంతరం పోయిన తర్వాత ఏం చేశారు? కాపులకు గుత్తకిచ్చిపోయాడు. కాపులకు గుత్తకిచ్చిపోతే ఏం చేస్తారు? ఈ కాపులు ఏం చేశారు? ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని పంపితే పని వాళ్ళని కొట్టి పంపించారు. చివరికి తన కుమారుని పంపించాడు. కుమారుని పంపిస్తే ఏం చేశారు? కుమారుని కొట్టి ఏం చేశారు? తోట బయట పారేశారు. ఎందుకు పారేశారు? ఈయన వారసుడు. ఎవరు? కుమారుడు వారసుడు తండ్రికి. అయితే నేను కొట్టి మీద చంపేసి ఆస్తిని అంతా ఏం చేద్దాం, ఇప్పుడు పంచుకుందాం అనుకున్నాను. ఈ ఆస్తిని పంచుకుందాం అనుకునేసరికి ఏం జరిగింది? అప్పుడు ఏమో జరుగుతుందని ఉపమానం అడుగుతున్నాడు వాళ్ళు. ఇప్పుడు కాపులను ఏం చేస్తాడు? వచ్చి శిక్షిస్తాడా? దండిస్తాడా? దండిస్తాడు. శిక్ష విధిస్తాడు. నా కుమారుని చంపాను కదా, అలాగనే నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అన్నాడు. ద్రాక్షవల్లి తీగలు అంటగట్టుకుంటే కానీ ఫలిస్తారు, తనంతట తాను ఇప్పుడు కూడా ఫలించదని ప్రభువైన యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయం అంత చెప్పాడండి. అందుకే తన కుమారుడు ఉన్నప్పటికీ వారసత్వం ఉంటుందని చెప్పేసి, వారసుడు అవుతాడేమని చెప్పేసి ఏం చేస్తారు? చంపేసి ఆస్తిని పంచుకుందామని ఆలోచించారు. కానీ దేవుడికి ముందు తెలిసి ఏం జరగబోతుందో, భవిష్యత్ అంతా తెలుసు. చివరిగా పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. భవిష్యత్తు తెలుసు ఆయనకి. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు ఏమిటి? దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారిని, అనగా ముందు ఆసియా, ఉప్నియా అన్న దేశములలో చేరిన యాత్రికులకు ఏం రాస్తున్నాడు? ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఇన్ని చెదిరిపోయిన ప్రజలకి, దికపోలియా, పింపోలియా, ఇంకా గలతియా, ఆసియా, ఇవన్నీ ఖండనాలు చెదిరిపోయిన ప్రజలందరూ కూడా ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మీరు శుభమని చెప్పి భవిష్యత్తు జరగబోయే విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది రెండవ విషయం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ముందే తెలుసుకోవడం విన్నాం. మొదటిగా బెతనియాకి వెళ్తున్న నీ రాజు బెతనియాకి ఎటు వెళ్తున్నాడు? బెతనియా నుంచి వస్తున్నాడు. ఎక్కడ వస్తున్నాడు? యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేము వాసులారా మీరు బహుగా సంతోషించుడని చెప్పాడు. మూడవదిగా గాడిదలు ఉన్నాయి. గాడిదలు బరువు మోసడానికి గాడిదలు ఉన్నాయి. మూడవ విషయానికి వస్తే లేదంతా చేయనక్కర్లేదండి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో
ఒక మాట రాసింది ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాసింది ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? గాడిద గంతగట్టి తన కుమారుడు ఇస్సాకును అర్పణ చేయడానికి గాడిదకు గంతగట్టి, అంటే గంతగట్టి గాడిద మీద కుమారుని ఎక్కించుకొని ఎక్కడెళ్తున్నాడు? ఇస్సాకు బలి అర్పణ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు బలి అర్పణ బలికి తీసుకెళ్తున్నాడు. కట్టెలు కట్టుకొని ఎండు కట్టుకొని బరువు మోసుకుంటుంది గాడిద. అప్పుడు గాడిదలు పని వేసేది కదా, చెప్పాను కదా. ఈ ప్రాజెక్టులు ఈ ఉన్నటువంటి పెద్ద పెద్ద డ్యాములు కట్టడానికి కారణం ఎవరంటే, ఇప్పుడంటే పెద్ద పెద్ద జేసీపీలు ఇవి 10 లెక్కలాసి బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద మిషనరీస్తో కడుతున్నారు, పెద్ద పెద్ద టిప్పర్స్తో కడుతున్నారు. ఆ రోజుల్లో ఏమితో కట్టారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద నది మీద కట్టలు కట్టడానికి ఏమి వినియోగించారంటే గాడిదలతో వినియోగించారు. గాడిదలు బరువు మోయటానికి. మానవ జీవితంలో 3 రకాలండి మనిషి. మొదటిగా ఎటువంటి శాస్త్రం ఉంటుందంటే, ఎవరంటే శాస్త్రం కోశశాస్త్రం ఉంటుంది, కోశశాస్త్రాలు ఉంటారు. రెండవ సిస్టమ్ ఏంటి? మధ్య వయసు వచ్చినట్టు ఏముంటే మనం బరువు మొయ్యాలి, గాడిద లెక్క బరువు మొయ్యాలి, కుటుంబ బరువుని మొయ్యాలి. ఏమండి చిన్నప్పుడు గలిబిలి చేస్తుంటారు చిన్నపిల్లలు, చెంగర బెంగర ఎగురుతుంటారు. మధ్య వయసు వచ్చినట్టు ఇప్పుడు ఏం చేయాలి? మనం అంత బరువులు మొయ్యాలి, కుటుంబ బరువు మొయ్యాలా, అన్ని బరువులు మొయ్యాలి. ఈ మధ్య వయసు. ముసలితనం వస్తే ఏం స్వరూపం వచ్చేది మనిషికి? ఇప్పుడు ఇక కుక్కలాగా ఎటు పోతే ఇల్లు పోతారు, వాళ్ళు గంజెత్తారు, నీళ్ళు పోతారు, చాయ్ పోతారు, ఎటు పోతున్నారు వాళ్ళు వీళ్ళు, ఎవరు వాళ్ళెవరు, వచ్చింది ఎవరు, పోయింది ఎవరు, వస్తారు వీళ్ళు. ముసలితనంలో కుక్క స్వరూపం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. 3 రకాలుగా మారుతామని. అందుకే గాడిద ఆయనకి చాలా విలువ కట్టించారు. ఎందుకు? యేసు ప్రభుల వారు దీనుడుగా ఆ గాడిద ఎందుకు ఎన్నుకున్నంటే తన సాత్వికమైన జంతువు. అది గుర్రాలు లేవా? గుర్రాన్ని యుద్ధానికి సూచన, గాడిద సాత్వికానికి సూచన. గుర్రం ఎక్కినంటే యుద్ధం చేసడానికి సంసిద్ధమైంది. అందుకే గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదని ఎంచుకున్నాడు ఇక్కడ భవిష్యత్తులో. అయితే ఇక్కడ గమనించినట్టయితే సంఖ్యాకాండంలో మనం చూస్తూ ప్రత్యేకమైన మాట, అక్కడ బిలాం కనబడతాడు. బిలాం ఏం చేస్తున్నాడు? బిలాము గాడిదను గంతగట్టి ఆ గాడిద మీద వెళ్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తానికి. అప్పుడు దేవుడు స్వరంతో ఎవరితో మాట్లాడాడు? గాడిదతో, మానవ స్వరంతో గాడిదతో మాట్లాడాడు. బిలాం వెళుతున్నాడు పరుగున దేవుని మాట కాకుండా ధిక్కరించి వెళుతున్నాడు. అప్పుడు అడిగాడు, ఎక్కడ వెళ్తున్నావు? వాళ్ళు ఎవరు అనుకున్నావు? వాళ్ళు ఆశ్రయించబడ్డ జనం, నువ్వు శపిస్తున్న వీల్లేదు అని చెప్పేసి గాడిదను స్వరంతో, గాడిద మానవ స్వరంతో గాడిద మాట్లాడింది. మానవ స్వరంతో గాడిద మాట్లాడింది. ఏమన్నది? నేను నీ దాని నుంచి నేను మోసుకుంటూ వచ్చాను, నేను మీదాన్ని మోసుకుంటూ వచ్చాను, ఎప్పుడైనా కాదన్నా నేను అన్నది బిలాముకు జవాబిచ్చింది. ఆయన యొక్క ఆత్రత, ఆయన యొక్క తొందరపాటుతనం. బిలాం వెళుతున్నాడు. బిలామును గాడిదబొమ్మతో అడ్డగించాడు. మానవ స్వరంతో మాట్లాడింది గాడిద. చూడండి, గమనించినట్టయితే గాడిద బరువు మోస్తుంది. ఇక మూడుకు వస్తే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కనబడతాయి గాడిదల సంగతులు. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. మొదటి సామెల గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వచనంలో కనబడుతుంది. గాడిదలు తప్పిపోయాయి. అక్కడ తప్పినప్పుడు ఒక దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గాడిదలు వెళ్ళినవి చెప్పడానికి దీర్ఘదర్శి తెలియజేస్తూ ఉంటాడు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంకి వచ్చినట్టు మనం మొదటికి వస్తే మత్తయి సువార్త 21:2 వచనంలో చాలా చక్కగా రాసుకుంది, ఇప్పుడు తెలిసిబడింది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఎదురున్న గ్రామానికి వెళ్ళుడి, ఒక గాడిద పిల్లయు వాటిని విప్పి నా యొద్దకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అభ్యక్ష చేసినలా నాకు కావాల్సిందని చెప్పండి అంతే. దేవుడికి స్తోత్రం. నా ప్రభుకి ఇది కావాలని చెప్పండి అంతే. నేను అడ్డం చెప్పడేవాడు కూడా లేడు. నా దేవుడికి కాలేదని చెప్పండి, నా ప్రభుకి కావాలని చెప్పండి. అప్పుడు తీసుకొచ్చినప్పుడు కట్టతో ఉన్నటువంటి గాడిదలను విప్పుకొని తీసుకొచ్చారు. మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఎవరి ఘనత వచ్చింది? ఇప్పుడు ఎప్పుడు ఘనత వచ్చింది గాడిదకి? ముగించుకుందాం. గాడిదకి ఎప్పుడు ఘనత వచ్చిందమ్మా? ఎప్పుడు వచ్చింది గాడిద ఘనత? కూర్చున్నప్పుడు. మరి నీకు నాకు ఎప్పుడు ఘనత వస్తుంది? ఎక్కడో మట్టి మోసే గాడిద, ఎక్కడో మట్టిలో తిరిగే గాడిద, ఈ గాడిద ఎక్కడో బరువులు మోసే గాడిద, ఈ గాడిద ఎక్కడ ఉండేది? బూడిదలో పొంగే గాడిద. ఇక్కడ గాడిదకి ఎప్పుడు వచ్చింది ఘనత? యేసయ్య దాని మీద ఎప్పుడైతే ఎక్కాడో ఆ గాడిదకు ఘనత వచ్చింది. ఏం చెప్తుంది గాడిద? గాడిదకు బట్టలు పరిచారు,
బట్టలు వరిశారు గాడిదకి, బట్టలు వరిసి బట్టలు దాని మీద వేశారు. యేసయ్యకంత ఆ గాడిదకంత ఘనత రావడం ప్రభు కూర్చోవడం వలన. యేసు ప్రభు నీ మీద నా మీద అనగా ప్రభు మన మీద ఆనుకున్నప్పుడు, లేదా మనం ఆయనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఘనత వస్తుంది. ఎవరు లెక్క చేయని మనకు, మన జీవితాలకు, మనల్ని ఎవరు కూడా లెక్క చేయని మన జీవితాలకు ప్రభు ఉండడం ద్వారా ఈరోజు మనకి ఎంతో ఘనత, ఆ మహిమ ప్రభావాలు దేవుడిచ్చాడు. నా మహిమకి ఇస్తున్నానని చెప్పాడు. అందుకే ప్రియ సౌలారా, సహోదర సౌలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనకు ఘనత రావడానికి కారణం ఎవరంటే ప్రభు ఉంటే నీకు ఘనత, ప్రభు ఉంటే నీకు దీవెన, ప్రభు ఉంటే నీకు ఆశీర్వాదం, ప్రభు ఉంటే నీకు స్వస్థత, ప్రభు ఉంటే నీకు ఆ విడుదల, రక్షణ, ఆనందం, నీ కోటగా, నీ కొండగా, నీ ఆశ్రయ దుర్గంగా దేవుడు నీకున్న సంగతి మర్చిపోకూడదు. ఇటు మాటలు వాక్యము ఒకవేళ ప్రభుకు దూరంగా ఉంటే ఈ మట్టల ఆదివారం ద్వారా ఈ వాక్యం నీవు ఒకవేళ ప్రభుకు దూరంగా ఉంటే త్వరపడి ప్రభువును అంగీకరించవలసిందిగా మనవి, నీ స్వీకరించవలసిందిగా మనవి, ఆయనను మోయవలసిందిగా మనవి. దేవుడి మాటల వాక్యము అనంతరాత్మ దేవుడు దీవించి కాపాడుగాక. ఆమేన్.